ఫ్యాన్స్ ఊహించినట్లుగానే ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ క్లాసెస్ బ్యాటింగ్తో స్టేడియంలోనే పండుగ చేసుకున్నారు అభిమానులు. 20 ఓవర్లలో 286 రన్స్ చేసింది ఎస్ఆర్హెచ్. అటు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు పోరాడి ఓడింది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ సీజన్ 18ను విజయంతో ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఉప్పల్ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరకొట్టాడు. మరో విధ్వంసక బ్యాటర్ ట్రావిస్ హెడ్ కలిసి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. సన్ రైజర్స్ కు గట్టి పోటీ ఇచ్చింది రాజస్థాన్. 286 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు చివరి వరకు పోరాడి ఓడింది. టాస్ బోర్డుపై బ్యాటింగ్కు దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్లు అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కు తోడుగా నిలిచాడు వన్ డౌన్ వచ్చిన ఇషాన్ కిషన్. గత సీజన్ వరకు ముంబై జట్టుకు ఆడిన ఇషాన్ ను సన్ రైజర్స్ వేలంలో దక్కించుకుంది. ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరకొట్టాడు ఇషాన్ కిషన్. వరుసగా 6లు 4లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 6 సిక్స్లు 11 ఫోర్లతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండలో ట్రావెర్స్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. తర్వాత క్లాసెన్ సైతం 14 బంతుల్లో 6, 5 ఫోర్లతో 34 పరుగులు చేయగా తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 15 బంతుల్లో 6, 5 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది హైదరాబాద్. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. 287 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ క్యాచ్అవుట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే కెప్టెన్ రియాన్ పరాగ్ 4, నితీష్ రాణా 11 పరుగులకే వెనుదిరిగారు. ఓపెనర్ సంజు శాంసన్ కు ధ్రువ్ జురైల్ తోడుగా నిలిచాడు. వీరిద్దరూ ఆచూతూచి ఆడుతూ టైం దొరికినప్పుడల్లా సిక్సర్లు 4లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సంజు శాంసన్ 37 బంతుల్లో 4 సిక్సర్లు 7 ఫోర్లతో 66 పరుగులు చేయగా ధ్రువ్ 35 బంతుల్లో 6 సిక్స్లు 5 ఫోర్లతో 70 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హెట్మేయర్ సైతం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 4 సిక్సర్లు 1 ఫోర్తో 42 పరుగులు చేయగా శుభం దూమే ఆఖర్లో రెచ్చిపోయాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్సర్లు 1 ఫోర్తో 34 పరుగులు చేశాడు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు, షమి, జంపా తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో సెంచరీతో అదరకొట్టిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తనను వదులుకున్న ముంబైకి ఈ మ్యాచ్తో సత్తా చాటాడు కిషన్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రులు. తమిళనాడులో జరిగిన అఖిలపక్ష సమావేశం బండి సంజయ్కి దొంగల సభలాగా కనిపించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ఆరా తీశారు మంత్రులు. గ్రామాల వారీగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి భూసేకరణ నిధుల వివరాలు అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఆలయ అభివృద్ధి పనులను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లో ధాన్యం కొనుగోళ్లు, మిషన్ భగీరథ సాగునీటిపై మంత్రి కోమటిరెడ్డితో కలిసి రివ్యూ చేశారు ఉత్తమ్. ఇక ఎస్ఎల్బీసీ కూలడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు కోమటిరెడ్డి. రేపు రెస్క్యూ ఆపరేషన్ పై సీఎంతో సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మేమందరం కేబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. తెలంగాణ జనాభాలో 84%కి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. 1,70,000 కోట్లు కాళేశ్వరం
ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటానో రాజగోపాల్ రెడ్డి గారు ఒకటానో ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు దించుకొని మాట్లాడినాం, బతిలాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషిలో ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఆరా తీశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వడగండ్లు, ఈదరగాలులకు దెబ్బతిన్న పంటల వివరాలు గ్రామాల వారీగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలతో రిపోర్టు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. బీఆర్ఎస్ పాలనలో పేదోనికి సొంతింటి కల నెరవేరలేదన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్నా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు. రాములోరి ఆశీస్సులతో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల కోరిక, చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలు చెప్తూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. 156,000 ఇళ్ళు మొదలుపెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96-97,000 ఇళ్ళు కట్టి మిగిలినవన్నీ వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం. రాష్ట్రంలో 40 లక్షల ఈత తాటి మొక్కలను పెంచాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2వ దశలో 500 కాటమయ్య రక్షణ కవచాలను అందించారు. 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి పొన్నం. ఇది ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉన్నది కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండబడేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్ రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని ప్రాక్టికల్ ఒకసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్ పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతా ఉన్నారో చూడండి. అలా ఇది చేసిన లోపల మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని సందర్భంగా కోరుతున్నా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఆర్టీఏ ఆఫీసులో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ భవనాన్ని, చొక్కారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించేందుకే ఈవీ వెహికల్స్ ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. ఏఐ టెక్నాలజీతో ఆటోమేటెడ్ స్టేషన్ తీసుకొస్తున్నామన్నారు మంత్రి. డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. దక్షిణాదిన బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోదీ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ దోచుకుంటే ఆ సాంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రులు. దక్షిణాదిన బీజేపీ బలపడుతుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అవినీతి పార్టీలన్నీ ముఠాగా ఏర్పడి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ఇంకా మొదలు పెట్టలేదని చెప్పారు. లేని సమస్యను సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. దక్షిణాది కానీ ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ, ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తా ఉన్నారు. చెన్నై సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం బయటపడిందన్నారు కిషన్ రెడ్డి. దక్షిణాది అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమిళనాడు ఎన్నికల కోసమే స్టాలిన్ ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. వారం 10 రోజుల్లో రాష్ట్రానికి బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు కిషన్ రెడ్డి. తమిళనాడులో గత 4.5 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి డిఎంకే ప్రభుత్వము స్టాలిన్ నేతృత్వంలో పూర్తిగా కుటుంబ పరంగా, అవినీతి పరంగా, కుంభకోణాల పరంగా ప్రభుత్వ వ్యతిరేకత కూడగట్టుకుంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడం కోసము భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం గత అనేక రోజులుగా
అప్పుడు అవకాశం వచ్చినప్పుడు డిఎంకే ఇస్తుంది. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనాయకుడు దొంగ నోట్లను ముద్రించాడని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీదర్లోని ఆయన సొంత ప్రెస్ లో దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచారని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకొని ఒక్క కుటుంబమే సంపన్నమైందన్నారు సంజయ్. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిశాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకు ఉంది. మరి ఏం చేస్తారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందూ ఆచారాలను అవమానించినంత మాత్రాన కేటీఆర్ ప్రాముఖ్యత పొందరని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ టిల్లు అని #, జత చేశారు. కేసీఆర్, కేటీఆర్ కరీంనగర్ కు వచ్చిన ప్రతిసారి హిందువులను ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో ఏ రూపంలో శ్రీరాముడు ఉన్నారో కేటీఆర్ కు తెలుసా అని ప్రశ్నించారు. అయోధ్య లేదనడం చాలా అవమానకరమన్నారు బండి సంజయ్. ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న బీహార్ దివాస్ లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన కిషన్ రెడ్డి షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకుని హడావిడిగా ఢిల్లీ బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక వేళ కిషన్ రెడ్డి టూర్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధ్యక్ష ఎంపికపై అభిప్రాయం సేకరించింది కేంద్ర నాయకత్వం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేటీఆర్. కరీంనగర్లో పర్యటించారు కేటీఆర్. అకాల వర్షాలతో నష్టపోయిన పంటను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ సెంటిమెంట్ లేదన్నప్పుడు కేసీఆర్ను 2 లక్షల మెజార్టీతో గెలిపించారన్నారు. కరీంనగర్ సన్నాహక సభలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోసాలు చేస్తూనే ఉందని ఆరోపించారు. ఇవాళ ఏ రైతును కదిలించినా గుడ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎండిన పంటలను చూస్తుంటే కేసీఆర్ గుర్తొస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు హరీష్ రావు. రాత్రి కురిసిన వడగండ్ల వాన, అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చి అబద్దాలాడిందని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. అమలుకు సాధ్యం కాదని తెలిసి అబద్దపు హామీలిచ్చారని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. నేను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనతో మరొకసారి స్పష్టమైంది. మేము రైతుల్ని స్పష్టంగా మోసం చేయదలుచుకున్నాం. మేము తెలిసే మాత్రం కాదని, మేము చేయలేమని తెలిసినా కూడా కావాలనే మాట ఇచ్చినాం, మోసం చేసినాం ఓట్లు వేయించుకొని అనే విషయాన్ని మరొకసారి బహిరంగంగా ఒప్పుకుంది. హనుమకొండలోని దేవన్నపేట పంప్ హౌస్ ను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించింది. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో బీహార్ ఆగమైందన్నారు కాంగ్రెస్ నేతలు. వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కూటమి లీడర్లు.
బీహార్లో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు పెరిగాయన్నారు. పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారని ఆరోపించింది. బ్యాంక్ రాబరీలు పెరిగిపోయాయని తెలిపింది. పోలీసులకే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదని చెప్పింది. అధికారంలోని నేతలే గుండాలను రక్షిస్తున్నారంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. बिहार में जंगल राज अपने चरम पर है। अब पटना में एशिया अस्पताल की डायरेक्टर सुरभि राज की दिन दहाड़े हत्या कर दी गई। पिछले कुछ दिनों में मोदी सरकार के मंत्री के भांजे की हत्या कर दी गई, तो वहीं 2 पुलिस अधिकारियों समेत कई लोगों को जान से मार दिया गया। बिहार में कानून व्यवस्था ध्वस्त हो चुकी है और अपराधी खुलेआम वारदातों को अंजाम दे रहे हैं। जेडीयू बीजेपी की सरकार खामोश है। बिहार को ऐसे हालातों में धकेलने वाले नीतीश कुमार को मुख्यमंत्री पद से इस्तीफा देना चाहिए। డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో బీహార్కు ఎలాంటి మేలు జరగలేదన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. విప్లవాలకు పుట్టినీళ్లు అయిన బీహార్ నేడు నిరుద్యోగంతో సతమతమవుతుందన్నారు. సీఎం నితీష్ ప్రభుత్వం యువత ప్రతిభను సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం బీహార్లోని ప్రభుత్వ దవాఖానాల్లో సరిపడా మెడిసిన్, వైద్య సిబ్బంది లేరని విమర్శించారు పవన్ ఖేరా. बिहार के लोग पलायन को मजबूर हो, नौजवान में टैलेंट की कोई कमी नहीं, लेकिन उस टैलेंट की उपयोगिता बिहार में नहीं। आधे से ज्यादा अस्पतालों में स्टाफ की कमी है, डॉक्टरों की कमी है, नर्सिस की कमी है, दवाइयों की कमी। ये सीएजी रिपोर्ट कहती है, कांग्रेस पार्टी की नहीं है ये रिपोर्ट, ये सीएजी की रिपोर्ट। కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2024 రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. మోదీ సర్కార్ చర్యలతో శతాబ్దాల నాటి సామాజిక సామరస్యం దెబ్బతింటుందన్నారు. ప్రజల మధ్య నిత్యం మత కలహాలు ఉండేలా చూడటమే బీజేపీ అసలు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు తెస్తుందన్నారు జైరాం రమేష్. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గతంలో జనాభాను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఇప్పుడు అదే జనాభా పేరుతో మన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు డీకే. We have to protect our state interests in a state because we respected whatever the directions was given in those days and controlling the population. For that our voices should not be reduced. The economic criteria, the other issues, lot of things are there which we have contributed for India's growth. For that our voice should not be numbered. Our numbers are very much important to represent the parliament. దేశ ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు పెంచుతోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. హిందూ ముస్లింల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం దేశానికి మంచిది కాదన్నారు. ఔరంగజేబ్ గురించి నిత్యం చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటుందన్నారు అఖిలేష్ యాదవ్. बीजेपी के लोग किस बात पे बहस कर रहे हैं? उनके बड़े बड़े नेता जिन्होंने संविधान की शपथ ली, वो किस बात की बहस छेड़ना चाहते हैं? औरंगजेब की बहस छेड़ना चाहते हैं? आप इतिहास के पन्ने पलटिएगा. कभी गैलीलियो ने कहा था कि धरती कैसे घूम रही है, किसका चक्कर लगा रही है. उसे सजा दे दी थी, मौत हो गई थी उसकी. 400 साल बाद उस चर्च ने माफी मांगी उस बात को लेकर के. तो छत्रपति शिवाजी महाराज जी का बाएं पैर के अंगूठे से तिलक हुआ, उसके लिए भारतीय जनता पार्टी माफी मांगेगी कि नहीं मांगेगी? స్వాతంత్ర సమరయోధుల కలలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దేశ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు. బ్రిటిష్ పాలనలో భగత్ సింగ్ జైలు నుంచి తన సహచరులకు రాసిన లేఖలు అందించేవారన్నారు. కానీ తాను జైల్లో నుంచి ఢిల్లీ ఎల్జీకి రాసిన లేఖ కనీసం జైలు గోడలు దాటలేదన్నారు కేజ్రీవాల్. मैं आपसे पूछना चाहता हूं कि क्या शहीद आजम भगत सिंह और बाबा साहब अम्बेडकर से बड़ा इस देश के अंदर कोई बलिदानी हो सकता है, बलिदान देने वाला हो सकता है? जिन्होंने देश की आजादी के लिए इतनी बड़ी कुर्बानियां दी, इतने संघर्ष दिए, उनको हम इस तरह से भूल जाएंगे, उनकी तस्वीरें हटा देंगे? బీహార్లోని ఎన్డీఏ సర్కార్ యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని ఆరోపించింది కాంగ్రెస్. సీఎం నితీష్ సర్కార్కు వ్యతిరేకంగా వలసలు ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి అంటూ భారీ ర్యాలీ తీసింది. షహీద్ దివాస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఫోటోలతో నిరసన తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. మణిపూర్లో శాంతి పునరుద్ధరణ చర్యల్లో వేగం పెరిగిందన్నారు బీజేపీ నేతలు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ప్రజల సూచనలు, సలహాలతో బడ్జెట్ రూపొందించామన్నారు కాషాయ లీడర్లు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ పోరాటం చిరస్మరణీయమన్నారు ప్రధాని మోదీ. స్వేచ్ఛ, సమానత్వం కోసం నిర్భయంగా పోరాడారని కొనియాడారు. దేశ ప్రజల గుండెల్లో వారి త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. షహీద్ దివాస్ సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. आज इतने वर्षों बाद भी अमर शहीद भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान की गाथा देश के बच्चे बच्चे की जुबान पर है। దేశంలోని ప్రతి పౌరుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పార్లమెంటేరియన్స్ కార్ ర్యాలీ 2025 ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచంలో భారత్లోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఉమ్మడిగా అంతా కలిసి పనిచేయాలన్నారు రిజిజు. प्राइम मिनिस्टर मोदी जी ने रोड सेफ्टी को लेकर के बहुत उन्होंने बल दिया है. उसको आगे बढ़ाने के लिए मेंबर्स ऑफ पार्लियामेंट आगे बढ़ चढ़ करके कार्यक्रम कर रहे हैं, रोड सेफ्टी के लिए अवेयरनेस कर रहे हैं. इसलिए रोड एक्सीडेंट को रोकने के लिए, रोड सेफ्टी के लिए ये कार्यक्रम बहुत अच्छा कार्यक्रम है. देश भर में इसको और फैलाना चाहिए और अवेयरनेस करना चाहिए. మణిపూర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించడానికి కేంద్రం అన్ని చర్యలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనను కీలక ముందడుగ్గా అభివర్ణించారు. పార్లమెంట్లోనూ మణిపూర్పై చర్చకు సిద్ధమన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు మేఘ్వాల్. जो पीस रेस्टोरेशन का प्रोसेस है उसमें हम तेजी लाएंगे. दोनों समुदायों में पीस रेस्टोरेशन की प्रक्रिया में बहुत तेजी आई है. गवर्नमेंट मशीनरी भी लगी हुई है. जो हमारे दोनों समुदाय के जो सोशल लीडर है वो भी लगे हुए हैं. लगातार वार्ता का जो हमारा है क्रम जारी है. इसलिए उन्होंने कहा जल्दी पीस रेस्टोर होगा, ऐसी उन्होंने संभावना भी प्रकट करी. मैं भी विश्वास करता हूं. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన షహీద్ దివాస్ లో పాల్గొన్నారు ఢిల్లీ స్పీకర్ విజేంద్ర గుప్తా. స్వాతంత్ర్య సమర యోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. ఢిల్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయన్నారు. మార్చి 25న బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు స్పీకర్ విజేంద్ర గుప్తా. That's all for now.